వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రావంతి వ్లాగ్స్. నేను మీ శ్రావంతిని. ఈరోజు మీకు ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఉలవచారు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి వన్ బై వన్ చెప్పుకుందాము. సో ముందుగా అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దీన్నైతే నేను 3 hours నానబెట్టుకున్నాను వీటిని. సో 3 hours నానబెట్టుకున్న తర్వాత నేను మంచి వాటర్తోనే నానబెట్టుకున్నాను డైరెక్ట్గా ఒకేసారి. సో అలా నానబెట్టుకున్న తర్వాత వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి. సో కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో అలా బాయిల్ చేసుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఈ ఉలవ గుగ్గుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. సో వీటైతే ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్స్ అంటారు. సో ఎందుకంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో హార్సెస్కి ఇవి ఇస్తారు. సో అందుకని మార్కెట్లో హార్స్ గ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇప్పుడు ఈ ఉలవ చారు ఉన్నాయి కదా, సో దీంతో మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది, ఇది హెల్త్కి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో ఇక్కడైతే ఈ చారుకు తగ్గట్టుగా నేను చింతపండు తీసుకున్నాను. సో అది కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇలా వాటర్లో చింతపండుని. సో అది పక్కన పెట్టుకుందాము. సో ఈ ఉలవచారుకి మసాలా యాడ్ చేసుకోవాలి కదా, స్పైసెస్ నేను చూపిస్తున్నాను. ధనియా అండ్ బ్రెడ్ గ్రామ్స్ అండ్ రైస్, జీరా అండ్ బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను. సో ఈ 5ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఈ ఉలవల వల్ల మనకి వెయిట్ లాస్ కూడా బాగుంటుంది. సో దానికనే వీటిని యూస్ చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా మంచిది హెల్త్కి. సో వీటిని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను అండ్ కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాను. సో వీటిని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత గార్లిక్ అండ్ కోకోనట్ వేసుకున్నాను, డ్రై కోకోనట్. సో ఇదైతే నేను చింతపండు ఉంది కదా, సో అది బాగా కలుపుకొని ఇలా చారులోకి తీసుకున్నాను, ఉలవ చారులోకి. సో ఆ రెండింటిని కూడా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత నేను పోపు పెట్టాను. సో పోపు అయిన తర్వాత సో అలా పోపు ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి 2 కలిపి వేసుకున్నాను. సో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ గార్లిక్ అయితే దంచుకొని వేసుకోవాలి ఇలా. సో అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. సో ఈ రసం కానీ అండ్ ఉలవచారుకు కానీ ఎక్కువగా కర్రీ లీవ్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో నేనైతే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత ఈ ఉలవచారు, కొన్ని ఉలవచారులో మనం ఉలవ గుగ్గులు ఉంటాయి కదా, సో అవి ఒక 2 గుప్పెళ్ళు స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా. సో చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ఉలవచారు అయితే. అండ్ ఈ ఉలవ గుగ్గుల వల్ల మెయిన్ అయితే కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి. ఈ ఉలవ గుగ్గుళ్ళు 3 weeksకి 2 daysకి వన్స్ తీసుకోండి, చాలా రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ ఉలవచారు తీసుకోవాలి. సో ఇవి కొంచెం లాస్ట్లో ఉన్నాయి కదా, ఇవి కూడా తీసుకోవాలి ఆ ఉలవ గుగ్గుల్ని. సో వాటిని కూడా తీసేసుకోవాలి మొత్తం. సో అలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకోవాలి అండ్ పసుపు. సో ఇక్కడ టేస్ట్ తగ్గట్టే కారం తీసుకున్నాను నేనైతే. ఇక్కడ 1.5 spoon కారం తీసుకున్నాను. సో ఈ 3ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మెయిన్ అండి 11 mm స్టోన్ ఉన్నా కూడా ఈ ఉలవచారు తీసుకోవడం వల్ల డిజాల్వ్ అయిపోతుంది కిడ్నీలో స్టోన్స్ ఉంటే. సో ఒక 1/2 glass వాటర్ కూడా తీసుకున్నాను. సో వాటర్ కూడా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. అండ్ వెయిట్ లాస్ కూడా అవుతుందని చెప్పాను కదా, సో వెయిట్ లాస్కు యూజ్ అవుతుంది. అండ్ కిడ్నీ స్టోన్స్ అయితే డ్యామ్ షుగర్ తగ్గిపోతాయండి. సో మీరు 3 weeks దాకా చేస్తే సరిపోతుంది. 2 daysకి ఒకసారి ఉలవచారు అండ్ ఉలవ గుగ్గులు 2 తీసుకుంటే
తగ్గిపోతాయి కిడ్నీ స్టోన్స్ అయితే. సో మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని రసం పౌడర్ అండి, ఇది మీకు చూపించాను కదా, సో అది ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో ఇక్కడైతే టేస్ట్ తగ్గట్టు తీసుకున్నాను నేనైతే. సో అది తీసుకొని బాగా కలబెట్టుకోవాలి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా గుడ్ వీడియో అండి. సో అందరికీ హెల్ప్ అవుతుంది. సో కిడ్నీ స్టోన్స్ అయితే తగ్గిపోతాయండి. సో ఇదైతే మా ఎక్స్పీరియన్స్ అండి. సో మా నైబర్స్ కూడా ఇలా అందరూ యూస్ చేయడం వల్ల వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ అయితే తగ్గిపోయి అని చెప్పారు. సో అందుకని నేను ఈ వీడియో షూట్ చేశాను. సో ఈ రసం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ ఎనర్జీ కూడా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ ఉంటుంది అండ్ ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ అయితే డిజాల్వ్ అయిపోతాయి. 9 mm అండ్ 11 mm ఉన్నా కూడా డిజాల్వ్ అయిపోతాయి. సో 2 weeks 3 weeks టైం పడుతుంది. మీరు రెగ్యులర్గా 2 daysకి ఒకసారి ఈ రసం తీసుకోవడం వల్ల డిజాల్వ్ అవుతాయి. సో ఐ హోప్ నా వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది. నేను ఫైనల్గా కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని చేశాను. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేనైతే దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. సో అండ్ రిచ్ ఫైబరు అండ్ రిచ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ఇలా ఉలవ గుగ్గులు ఉలవచారు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అయితే చాలా బాగా డిజాల్వ్ అయిపోతాయి. సో మెయిన్ అయితే ఇది వెయిట్ లాస్ అండ్ కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ చేస్తుంది. సో అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.